పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా ఫిబ్రవరి 1వ తారీఖున తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా జనవరి నెల అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మీ సన్నిధిలో ప్రార్థించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మీరు ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలోనైనా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఇదిగోనైనా ఈ ఫిబ్రవరి నెలలో తండ్రి, నేను జనవరి నెలలో మీరు ఏ విధంగా అయితే తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరిచారో అట్టి రీతిగా ఈ ఫిబ్రవరి నెలలో కూడా తండ్రి మీ కృపా కాపుదల దయచేసి తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. మని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడ నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, ప్రవచనగా ఆత్మదేవ నీకే స్తోత్రం, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు మా ఆత్మదేవ నీకే స్తోత్రం, తీర్పు తీర్చు ఆత్మదేవ నీకే స్తుతి, దహించు ఆత్మదేవ మీకే స్తోత్రం, యెహోవా పుట్టించు గాలికి కొట్టుకుని ప్రవాహం వల్ల ఆయన వచ్చును మీకే స్తోత్రం, సమాధానకర్తయగు దేవ మీకే ఘనత, అన్యాయం చేయువారి మీద కోపడు దేవ మీకే స్తోత్రం, రోషం గల మా దేవ నీకే ఘనత, పాపమును పరిహరించు మా దేవ నీకే స్తోత్రం, ఆశ్చర్యక్రియలు జరిగించు మా దేవ నీకే ఘనత, సమస్తమును జరిగించు మా దేవ మీకే ఘనత, మన రక్షకుడైన దేవునికి మీకే స్తోత్రం, నా రక్షణకర్త నా దేవ నీకే ఘనత, ఆనందము సంతోషము కలగజేయ మా దేవ నీకే స్తోత్రం, మీకే స్తోత్రం, నా దీపం వెలిగించి వాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ, శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చి వాడమైనటువంటి మా దేవ మీకే ఘనత, దీర్ఘాయువును దయచే వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి, కాలగతులు నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా మీకే మహిమ, విరిగిన హృదయం గలవారికి ఆసనడమైనటువంటి మా తండ్రి మీకే ఘనత, మా భవిష్యత్తును దీవించి వాడమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం, నీతిమంతుల హృదయ వాంఛను తీర్చి వాడమైనటువంటి మా తండ్రి నీకే స్తోత్రం, కృపా మా సమృద్ధి గల మహారాజా తండ్రి. ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసే తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా మా తల్లి గర్భాన పండిత మొదలుకుండా ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. ఇదిగోనైనా మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇర్మియా గ్రంథము 33:8 మీరు సెలవిచ్చినట్లు వారు నాకు విరోధంగా చేసిన పాప దోషములు నిలవకుండా వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించుదురని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి. ఇదిగోనైనా మా పాపములన్నీ కూడా తండ్రి మీరు సన్నిధిలో మన్నించమని తండ్రి, మా పాపములకు మేము కూడా కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి హేమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఇసుపుతో మా పాపములు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, ఇగనైనా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన, ఇగనైనా మీ సన్నిధిలోనైనా అల్పులు మా భాగ్యులమైనటువంటి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఎందరో బిడ్డల తండ్రి నాయన, తప్పిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన తండ్రి. అటువంటి బిడ్డలందరినీ నాయన ఆ పాపపు చెర నుంచి నాయన విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సాతాను బంధించినటువంటి ఆ కట్ల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నా రాజా నీకే స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి, ఇకనైనా అనేక మంది నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, ఆ బిడ్డలందరినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇకనైనా అనేక మంది గర్వంలో పడిపోయి ఉన్నారు తండ్రి, అటువంటి బిడ్డలను కూడా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఈ లోకాశలలో నాయన నేత్రాశే కానీ నాయన, ఇగోనైనా మొబైల్లో అనేక రకాల అశ్లీల చిత్రాలు చూస్తూ లేదా షార్ట్స్ చూస్తూ తన సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ తండ్రి జ్ఞాన హృదయం దయచండి నాయన. బిడ్డలందరినీ నాయన వారికి జ్ఞాన హృదయం దయచండి నాయన. వారితో మీరే మాట్లాడమని తండ్రి బిడ్డలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా, అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అనారోగ్యం నుంచి విడిపించండి అయ్యా తండ్రి. నిజమే తండ్రి, అనేక మంది ఆయన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇక తండ్రి వారికి సుఖప్రసవాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా పిల్లలకు
పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అలనాడు అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఇగోనండి జకర్యాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి నైనా బిడ్డలను నైనా పిల్లలను బహుమానంగా వారికి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా 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 తండ్రి, ఇదిగోనండి ఈ నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇగోనండి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన క్రీస్తు ఐశ్వర్యంలో ప్రతి అవసరము వారి అవసరము తీర్చే దేవుడు అని, నేను అరచుండి పిల్లకాకులకు ఆహారం ఇచ్చే దేవుడు అని నాయన, నిజమే కంటే సింహ పిల్లల ఆకలి కొనను నీ బిడ్డల ఆకలి కొనరని సెలవిస్తున్న దేవుడు అయ్యా. అయ్యా 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 మీ సన్నిధులనైనా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, మేమందరము నిత్య జీవం కొరకు తండ్రి బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం మీ సన్నిధికి వచ్చేలాగున తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేయండి అయ్యా. అయ్యా పాముల వలె వివేకమును, పౌరములను నిష్కపటం ద్వారా మేము బ్రతినట్లు మా అందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చేమని రవుచున్నాం తండ్రి. నానే ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని నేను వారి ప్రయాణాలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆస్వాదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి, పరిపాట్లకి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా మీ కాపుదలు దాయిచ్చండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి, మీ సన్నిధి లేనిది మేమేమి చేయలేమయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. మీ కృప తోడుంచండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లిరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయనా. మరి ముఖ్యంగా తండ్రి సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయ్యా వారికి నాయన జ్ఞాన హృదయము దాయిచ్చండి అయ్యా. అయ్యా వాక్యం సరిగా విభజించి బోధించడానికి కావలసినటువంటి నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ఆయన. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి, ఇక మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డనికి శాంతిని, సమాధానం, రక్షణ దయచండి అయ్యా. ఇదేనండి వాక్యానికి లోబడే నాయన మంచి మనస్తత్వం తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఆయన. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి అయ్యా. అయ్యా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నట్టు బిడ్డలకి రక్షణ దయచండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో ఆయన అందరూ మేమందరము సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డలము, మా దేశంలో ప్రతి బిడ్డలము, ప్రతి ఒక్కరము కూడా తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి కృపాగ భాగ్యము నాయన మా దేశంలో ప్రతి ప్రజకి అనుగ్రహించండి అయ్యా. ఇక నేను మా దేశంలో ఉన్నటువంటి అధికారులకే కానీ, మా దేశంలో ఉన్నటువంటి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులనే కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులనే కానీ, ఇక నేను మరి ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా 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 అందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు అని గుర్తిరినట్లు వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. బండలంటే రాతోదయాలు తీసివేయండి అయ్యా. అయ్యా మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మేమందరము కూడా తండ్రి నాయన ఈ పరలోకపు కణాను ప్రయాణంలో మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల తోడుంచి తండ్రి నాయన బలహీనమైన మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా వాక్యం ముందు మాకు స్థిరపరచండి అయ్యా. అయ్యా వాక్యమే మా పాదములకు దీపమై ఉన్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి రీతిగా ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ఇక మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే ఏమైనా ఆశ్రయించటం మేలని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామయ్యా. నిజమే తండ్రి, ఆ లేఖనం ఏ విధంగా సెలవిస్తున్నది కదా, మన ఆపత్కాలం ముందు నాకు మర్రపెట్టుమని నేను మిమ్మల్ని విడిపించేదని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నీవు నన్ను మహింపరిచేది అని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇదిగా మేము మిమ్మల్ని మహింపరిచే రీతిగా తండ్రి నాయన మా ప్రతి విషయంలోనూ తండ్రి మీరు తోడయ్యండి తండ్రి. మేము ఊహించి వాటికంటే నాయన మాకు అధిక మేలు చేసే దేవుడు అయ్యా. ఆయన అత్యధికంగా మమ్మల్ని దీవించే దేవుడు అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పరలోకపు కణాను ప్రయాణంలో మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల తోడుంచి నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే ఘనత
తర్వాత అయినా ఇదిగో తండ్రి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజకి నాయన, ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారులకు తండ్రి ఇంకా నాయన పరిపాలన చేయడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా. నాయన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శాంతిని, దేశాల మధ్య శాంతి సమాధానం దయచేయండి అయినా. ఇదిగో తండ్రి నాయన నాయన మరి ముఖ్యముగా తండ్రి నాయన అధికారుల మధ్య శాంతిని సమాధానం దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా సంఘంలోను, సంఘం వెలుపట బయట తండ్రి మేమందరము శాంతిని సమాధానముగా ఉండినట్లు నాయన మీ సన్ని తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృప తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో తండ్రి మీ డైరెక్టర్ల చట్టన భద్రపరచండి తండ్రి. సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో మేమందరము నైనా కుటుంబంలో ఉదయ సాయంకాలంలో ప్రార్థన చేయటానికి కావలసినటువంటి నాయన మీ ఆత్మ సహాయం మాకు దాయిచ్చండి అయినా. ప్రార్థన దుప్పటి మాకు దాయిచ్చండి అయ్యా. అయ్యా యాకోబు వలె మేము పట్టుదల కలిగి ప్రార్థించినట్లు, ఇర్మియా వలె రోధించి ప్రార్థించినట్లు అట్టి మనసును మాకు దాయిచ్చండి నాయన. క్రీస్తును పోలిన వారి మేము ఉండినట్లు నాయన, ఇంకా నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి నాయన మీ సన్నిధిలో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన నూతన బలమును, నూతన శక్తిని మాకు దాయిచ్చేయమని తండ్రి మీ దయారెక్కల చాటును మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలకు అందరికీ తండ్రి మీ సన్నిధి, మీ కృప తోడుంచండి అయ్యా. అయ్యా ఓర్పు, సహనము, వివేకము కలిగినటువంటి ఆడబిడ్డలకు, వాక్యం ఎరిగిన మగబిడ్డలను ఆడబిడ్డలకు దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన ఇక నాయన వివాహం ఘనమైనది గాను, పాన్పు నిష్కలంసంగాను ఉండినట్లు బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ మహిమార్థం బిడ్డలను జతపరిచి తండ్రి మీ సన్నిధిలో నిందారీతిగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి నాయన సిద్ధపాటు కలిగే తత్వము తండ్రి ఇక నేను యవ్వన బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి నాయన. పెళ్లి కావాల్సిన బిడ్డలకి నాయన మీ సన్నిధిలో జతపరిచి మీ కృప కాపుదల దాయిచేసి తండ్రి నాయన మీ సన్నిధి తోడించి మమ్మల్ని అందరినీ నడిపించమని, మా కుటుంబాలతో పాటు తండ్రి నాయన మేము ఈ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని నాయన, ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని మరియు తండ్రి అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రతి కుటుంబాలను తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించక పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.